నమస్తే, వెల్కమ్ టు బెటా న్యూస్. ఏపీలో సంచలనం కలిగించిన కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జోగి రమేష్, జోగి రాము తమకేం తెలియదని, ఎవరితో తమకు సంబంధం లేదని ఎంత తప్పించుకుందామని ప్రయత్నించినా వారి పప్పులైతే ఉడకటం లేదు. జోగి సోదరులు బుకాయించిన సిట్ శాస్త్రీయ ఆధారాలు సేకరించి వాళ్ళ ముందుంచడంతో నోరు పెగలటం లేదు. ఈ కేసులో జోగి బ్రదర్స్ వ్యవహారం బట్టబయలవుతుంది. ఆర్థిక లావాదేవీలతో పాటు సాంకేతిక ఆధారాలు కీలకంగా మారాయి. ఇవి జోగి అద్దెపల్ల సోదరుల బంధాన్ని బయటపెట్టాయి. నకిలీ మద్యం వ్యవహారంలో రమేష్, రాము ముఖ్య పాత్ర పోషించారని కోర్టులో సమర్పించిన అనుబంధ ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది. ఫోన్, వాట్సాప్ కాల్స్తో తరచూ మాట్లాడుకునేవారని తేలింది. జోగి బ్రదర్స్, అద్దెపల్లి బ్రదర్స్ మధ్య చోటు చేసుకున్న బంధం బయటపడుతుంది. కల్తీ మద్యం కేసులో నిందితుల కాల్ డీటెయిల్స్ రికార్డులను సిట్ విశ్లేషించడంతో అసలు గుట్టు రట్టయింది. ఇందులో ఎక్కువ మంది నిందితుల టవర్ లొకేషన్ ఇబ్రహీంపట్నంలోనే చూపించాయి. ఇక్కడి నుంచే కల్తీ మద్యం తయారీకి ప్రణాళికకు కుట్ర తెరతీశారని తేలింది. కాల్ రికార్డింగ్లు, కామన్ లొకేషన్లు ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చూపించాయి. కల్తీ మద్యం కేసులో బయటపడుతున్న సమాచారం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్కి ఉచ్చు బిగుస్తుంది. తాజాగా జోగి బ్రదర్స్, జోగి రామును కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు జోగి సోదరులను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. అన్నమయ్య జిల్లా ములకల్ చెరువు కల్తీ మద్యం కేసులో విజయవాడ జైలు నుంచి 2 కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి సోదరుల కీలక పాత్ర వహించారని విచారణలో వెల్లడైంది. సాంకేతిక ఆధారాలతో జోగి అద్దెపల్లి మైత్రి బంధం గుట్టురట్టు కావడంతో విచారణలో మరిన్ని అంశాలు వెలికి తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫోన్, వాట్సాప్ కాల్స్ తరచూ మాట్లాడుకునేవారని, ఆర్థిక లావాదేవీలు భారీగా జరిగాయని సిట్ అధికారులు తేల్చారు. సిట్ విచారణలో జోగి బ్రదర్స్ ఏ సమాధానాలు ఇస్తారో చూడాలి. అద్దెపల్లి బ్రదర్స్ ఎవరో తమకు తెలియదని జోగి బ్రదర్స్ బుకాయించిన వారి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడింది. ఎంత తప్పించుకుందామని వారు అడ్డంగా బుకాయించినా బుక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఆధునిక సాంకేతికత ఆధారంగా పోలీసులు జోగి బ్రదర్స్కి చుక్కలు చూపిస్తున్నారు. ఏప్రిల్ 7న అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావులతో పాటు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న రవి, జోగి రమేష్, రాములు అంతా ఇబ్రహీంపట్నంలోనే ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. 2025 మే 5న ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం టవర్ లొకేషన్ పరిధిలో A1, A2, A4, A18, A19 ఉన్నారు. 2025 జూన్ 6, జూలై 17, జూలై 27 తేదీల్లో వీరంతా ఇబ్రహీంపట్నం టవర్ లొకేషన్లో ఉన్నారు. 2025 సెప్టెంబర్ 23న A1, A18, A19లు ఇబ్రహీంపట్నం ఫెర్రీ NRI బార్ టవర్ రెస్టారెంట్ పరిధిలో ఉన్నట్టుగా CDR డేటాలో తేలింది. వీరి మధ్య కాల్స్ బయటపడ్డాయి. 16 ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ 2023 అక్టోబర్ 19 నుంచి 2025 సెప్టెంబర్ 13 వరకు జోగి రాము, అద్దెపల్లి జనార్దన్ రావు మధ్య 16 ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ నమోదయ్యాయి. 2024 జనవరి 26న జనార్దన్ రావు నుంచి రాముకు ఫోన్ వెళ్ళింది. అదే సమయంలో జోగి రమేష్ కూడా అదే లొకేషన్లో ఉన్నారు. 2024 అక్టోబర్ 1న, 2025 సెప్టెంబర్ 1న, 2025 సెప్టెంబర్ 13న వీరి మధ్య కాల్స్ ఉన్నాయి. ఈ సమయాల్లోనూ జోగి రమేష్ అదే లొకేషన్లో ఉన్నారు.
వారి మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏవన్గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు, జోగి బ్రదర్స్కి మధ్య పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాల మేరకే రాము నగదు తీసుకున్నట్టుగా దర్యాప్తులో తేలింది. విడతల వారీగా 45.06 లక్షలు అద్దేపల్లి సోదరులు జోగి రాముకు అందించారు. అద్దేపల్లి జనార్దన్ రావు ఎస్బీఐ ఖాతా నుంచి జోగి రాము 2,000 రూపాయలు యూపీఐ ద్వారా బదిలీ చేశారని దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైంది. ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావుకు మిగిలిన నిందితులకు మధ్య ఎన్ రవి ఆర్థిక మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇద్దరి తరపున చెల్లింపులను రవి పర్యవేక్షిస్తున్నారు. స్పిరిట్ ఎసెన్స్ సరఫరా చేసిన బాలాజీ, అతని కుమారుడు సుదర్శన్లకు, బోతలు సీసాలు సరఫరా చేసిన ముత్తా మనోజ్ కుమార్, దారబోయిన ప్రసాద్, నకిలీ లేబులు తయారు చేసి సరఫరా చేసిన తలారి రంగయ్య, తాండ రమేష్, అల్లా బక్ష్, చెక్ సతీష్లకు యూపీఐ బ్యాంకు ఖాతా బదిలీ ద్వారా నగదు పంపారు. వీటికి సంబంధించిన ఆధారాలన్నీ పక్కాగా సేకరించారు పోలీసులు. దీంతో ఈ కేసులో బుకాయించడానికి అవకాశం లేకుండా పోయింది. 2022 సెప్టెంబర్ 1వ తేదీన అద్దేపల్లి జనార్దన్ రావు ఎన్ఆర్ఐ బార్ ఖాతా నుంచి 20 లక్షల రూపాయలు డ్రా చేశారు. 20 రోజుల అనంతరం జోగి రాముకు జనార్దన్ రావు ఫోన్ చేసి ఇబ్రహీంపట్నం వద్ద 20 లక్షలు అందజేశారు. 2022 నవంబర్లో అద్దేపల్లి జనార్దన్ రావు రాముకు ఫోన్ చేసి 2,84,000 రూపాయలు జోగి రమేష్ బ్రదర్ రాముకి అందజేశారని ఆధారాలు లభించాయి. 2023 మార్చిలో మరో 5 లక్షల బ్యాంకు నుంచి డ్రా చేసి రాముకి అందించారు. తర్వాత మరో 4 లక్షల రూపాయలు డ్రా చేసి ఆ మొత్తాన్ని జోగి రాముకి అందజేశారు. జోగి రాముతో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు మాట్లాడారని సెల్ లొకేషన్ ద్వారా వెల్లడైంది. ఈ సంభాషణ అనంతరం ఎన్ఆర్ఐ బార్ ఖాతా నుంచి 9.20 లక్షలు డ్రా చేసి జోగి రాముకు అప్పగించారు. గత ఏడాది సెప్టెంబర్లో అద్దేపల్లి జనార్దన్ రావు తిరిగి రాముతో కాంటాక్ట్ అయ్యి 4 లక్షల రూపాయలు ఇచ్చారని సిట్ అధికారులు వివరాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేయడానికి చేసిన కుట్ర ఇప్పుడు బయటపడింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.